కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణ అంశాల ఎజెండాగా ఇవాళ ప్రత్యేక శాసనసభ సమావేశానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఈ సమావేశాల్లో బీసీ కులగణన నివేదికతో పాటు ఎస్సీ వర్గీకరణ రిపోర్టును ప్రభుత్వం సభలో చర్చకు పెట్టనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఆలోపే రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలనుకుంటోంది ప్రభుత్వం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే అందుకు పార్లమెంట్లో చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని అసెంబ్లీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకువెళ్లనుంది ప్రభుత్వం. ఈ చర్చలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులను భాగస్వామ్యులను చేసి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించనుంది. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 11 వరకు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. కులగణనకు గతేడాది ఫిబ్రవరి 4న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2న ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందించారు. కులాల వారీగా ఎవరికి ఎంత శాతం అనేది రిపోర్టులో తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టును అసెంబ్లీ సమావేశానికి గంట ముందు సబ్ కమిటీ కేబినెట్ ముందు పెట్టనుంది. సబ్ కమిటీ రిపోర్టును కేబినెట్ ఆమోదించి సభలో చర్చకు పెట్టనుంది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ఎస్సీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేయడం కోసం ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేసింది. సబ్ కమిటీ సూచన మేరకు ఏకసభ్య కమిషన్కు నియమించింది. ఎస్సీ వర్గీకరణలో తలెత్తే ఇబ్బందులు పరిష్కారంపై కమిషన్ కూడా సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక కూడా అసెంబ్లీలో పెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. 50% రిజర్వేషన్లపై నియంత్రణ ఉండటంతో ప్రస్తుత రిజర్వేషన్లు పెంచడం సాధ్యమా అనే చర్చ జరుగుతోంది. తమిళనాడులో 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడంతో ఆ తరహా పద్ధతినే అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా లీగల్ ఎక్స్పర్ట్స్తో ప్రభుత్వం చర్చించనుందని సమాచారం. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సభలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. ఇక ఎస్సీ వర్గీకరణపై కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్గా మారింది.